I don't ever slow up. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate. వెల్కమ్ టు సుమన్ టీవీ. కల్తీ కానిది ఏది చెప్పండి? పీల్చే గాలి నుంచి, తాగే నీటి దగ్గర నుంచి, తినే ఆహారాల దగ్గర నుంచి ప్రతిదీ కల్తీ అవుతూనే ఉంది. మరి దీనికి చెక్ పెట్టడం అలా మీరు చెప్పండి, ఈ ఫుడ్ ని ఎలా అడల్టరేట్ చేస్తారు? ఎలాంటి గాఢమైన కెమికల్స్ కలుపుతారు, డేంజర్ కెమికల్స్? ఫుడ్ లో ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఎవరైనా చూసేది రంగు రుచి వాసన, బట్ రంగు రుచి వాసన మొత్తం అట్రాక్ట్ చేసేది. ఇలాంటి కల్తీలు జరుగుతున్నాయని మన అందరికీ తెలిసిందే, కానీ టెస్ట్ ఎలా చేసుకోవాలంటే అందరూ ల్యాబ్స్ కి వెళ్ళలేరు కదా. డిటెక్టివ్ ఆఫ్ అడల్టరేషన్ ర్యాపిడ్ టెస్టింగ్స్ ఎట్ హోమ్ హౌస్ వైఫ్స్ చేసుకోవడానికి వీడియోస్ ఇచ్చారు. అందులోవే నేను కూడా ఇప్పుడు చేసి చూపిస్తాను. ఓకే, మీకు బటానీస్ వేస్తున్నాను రెండిట్లో. ఇప్పుడు ప్యూర్ కలర్ ఇక్కడ ఉంది, లైట్ గ్రీన్ ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు మీరు వేసే బటన్ పెంచే కొద్దీ కలర్ పెరుగుతుంది. ఎంత వరకు తీసుకొచ్చి అన్నది లిమిట్స్ పెట్టారు. అలాగని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో యాడ్ చేయమని రూల్ అయితే లేదు. రూల్ లేదు అని అన్నారు, మరి ఇవి ఎలా వచ్చి చేరుతున్నాయి? మనకి పచ్చి బఠానీ అమ్మాలి అంటే గ్రీన్ కలర్ బఠానీ అమ్మాలి, వాళ్ళు దీంట్లో ఎల్లో కలర్ బఠానీ తీసుకొచ్చి దానికి కోటింగ్ వేసి అది మనకు అమ్ముతారు. మై గాడ్, బుద్ధి జనాలకి లేదా లేకపోతే ఎవరికి లేదు? చైనా సాల్ట్ వాడడం వల్ల మన శరీరంలో ఏ ఆర్గాన్స్ దెబ్బతింటాయి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు? అదొక్కసారి నాకు లివర్ వస్తుంది, ఇంకోటి ప్యాంక్రియాస్ వస్తాయి. కొంతమంది ప్రొఫెషనల్స్ రేటింగుల్ని కూడా కొంటున్నారు. ప్రతి ఒక్కటి అమ్మబడును ఈ ప్రపంచంలో, కానీ కొనలేనిది మాత్రం ఆరోగ్యం. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో కల్తీ కానిది ఏది చెప్పండి? సో కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా ఉంది పరిస్థితి. సో పీల్చే గాలి నుంచి, తాగే నీటి దగ్గర నుంచి, తినే ఆహారాల దగ్గర నుంచి ప్రతిదీ కల్తీ అవుతూనే ఉంది. సో వాటిని మనం తీసుకుంటూనే ఉన్నాం, అనారోగ్యాల బారిన పడుతూనే ఉన్నాం. అయితే ఇది రోజు జరిగే పరిస్థితి. మరి దీనికి చెక్ పెట్టడం అలా. సో అంతేకాకుండా కల్తీలు జరుగుతున్నాయని మనం ఎలా టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇంట్లో ఉండి. ఇక అంతేకాకుండా దీనివల్ల వచ్చే అనారోగ్య సమస్యల్ని ఎలా తగ్గించుకోవచ్చు, వివరాలు తెలుసుకుందాము. సో ఫుడ్ అడల్టరేషన్ గురించి మనకు వివరించడానికి స్మార్ట్ ఫుడ్ ల్యాబ్ CEO ఫణి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో ఈ ఫుడ్స్ కల్తీ జరిగి ఎటువంటి ఇష్యూస్ వస్తాయి అనేది వివరించడానికి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్ మలక్పేట్ నుంచి డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. సో డైటీషియన్ అబితా చిలుకూరి గారు. డాక్టర్ గారు నమస్తే. ప్రియా చౌదరి గారు మనందరికీ తెలుసు, మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, కానీ ఇక్కడికి గృహిణిగా వచ్చాను తెలుసుకోవడానికి అసలు ఎలాంటి ఇష్యూస్ వస్తాయన్నారు. మ్యామ్ నమస్తే, వెల్కమ్ టు ద షో. సో స్టార్ట్ చేద్దాం సార్. ఫుడ్ అడల్టరేషన్ అంటే ఫుడే కాదు, మనం తీసుకునే గాలిని, పీల్చే గాలి నుంచి, నీటి నుంచి మొత్తం కల్తీనే. సో ఒక రెస్టారెంట్కి వెళ్దామన్నా భయం వేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ మధ్య కాలంలోనే కాదు, జనరల్గా జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడికక్కడ రైడ్స్ జరుగుతున్నాయి. సో ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయి? డాక్టర్ గారు చెప్పారు ఎలా ఎన్ని కేసులు వస్తాయి రోజుకి అనేది. సో అసలు ఫుడ్ అనేది ఎలా కల్తీ చేస్తారు? ముందు మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తోని స్టార్ట్ చేద్దాము. ఒక ఫుడ్ కల్తీ అవుతుంది, దాన్ని ఎలా మనం ఇంట్లో చెక్ చేసుకోవచ్చు, దాని నుంచి ఎలాంటి ఇష్యూస్ వస్తాయనేది డిస్కస్ చేద్దాం. ముందైతే మీరు చెప్పండి, ఈ ఫుడ్ని ఎలా అడల్టరేట్ చేస్తారు? ఎలాంటి గాఢమైన కెమికల్స్ కలుపుతారు, డేంజర్ కెమికల్స్? ఫుడ్ లో ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఎవరైనా చూసేది రంగు రుచి వాసన. జనరల్ ఈ సెన్సరీ ఎవాల్యుయేషన్ అని మేము ల్యాబ్ లో అనుకుంటాం, బట్ రంగు రుచి వాసన మొత్తం అట్రాక్ట్ చేసేది. ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో అడల్టరేషన్స్ గురించి చెప్పుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మిల్క్ గురించి కూడా చెప్పచ్చు. అట్లా ఎన్ని వరకు చేయగలను నేను అన్ని మీకు చేసి చూపించగలను. ఇందులో ఫస్ట్ మనము రెగ్యులర్గా సూపర్ మార్కెట్లో మీకు ఫ్రోజన్ కండిషన్లో ఉన్న బఠానీ ఉంది, అట్ ది సేమ్ టైం మార్కెట్లో బయట కొన్నది తీసుకొచ్చాము. అడల్టెడ్దే ఉంది, నాన్ అడల్టెడ్ది కూడా ఉంది. అది ఎట్లా కలర్ డిస్ప్లే అవుతుంది,
ఎటువంటి కలర్స్ దే ఆర్ గోయింగ్ టు యాడ్ అన్నది చెప్తాను. ఇక సాధారణ గృహిణులు అంటే తెలుసుకోవాలనుకుంటారు ఇలాంటి కల్తీలు జరుగుతున్నాయని మన అందరికీ తెలిసిందే, కానీ టెస్ట్ ఎలా చేసుకోవాలంటే అందరూ ల్యాబ్స్కి వెళ్ళలేరు కదా, సో మన కాన్సెప్ట్ కూడా అదే. సో ఇంట్లో ఉన్న వాళ్ళు మహిళలు గవర్నమెంట్ FSSAI వెబ్సైట్లోనే DART డిటెక్టివ్ ఆఫ్ అడల్టరేషన్ ర్యాపిడ్ టెస్టింగ్స్ ఎట్ హోమ్ హౌస్ వైఫ్స్ చేసుకోవడానికి వీడియోస్ ఇచ్చారు. ఒక 51 వీడియోలు ఉన్నాయి. అందులోవే నేను కూడా ఇప్పుడు చేసి చూపిస్తాను. ఓకే, సో అది ఈజీ, అది చేసుకోవడం ఈజీ, అది పసిగట్టడం కూడా ఈజీ. సో అందులో ఫస్ట్ బఠానీలు మార్కెట్లో దొరికేవి మీకు చూపిస్తాను. అవును, మనం బిర్యానీ చేసుకోవాలంటే ఖచ్చితంగా బఠానీ బిర్యానీలో ఖచ్చితంగా వన్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ ఇది. ఇప్పుడు మీకు బఠానీస్ వేస్తున్నాను రెండిట్లోనూ. నార్మల్ కలర్ వేరియేషన్ కనబడుతుందా? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్యూర్ కలర్ ఇక్కడ ఉంది, లైట్ గ్రీన్ ఆల్రెడీ వచ్చేసింది. అవును, ఇప్పుడు మీరు వేసే బఠానీలు పెంచే కొద్దీ కలర్ కలర్ అనేది పెరుగుతుంది. అంటే ఎంత కలర్ మన కడుపులో వెళ్ళిపోతా ఉందండి. ఓ మై గాడ్. చూడండి. సో మనం ఇప్పుడు ఈ కలర్స్ ని అట్రాక్ట్ చేసినవే మనం ఇంటేక్ తీసుకుంటాం. అవును, సో ఎంత వరకు తీసుకొచ్చి అన్నది లిమిట్స్ పెట్టారు. అలాగని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో యాడ్ చేయమని రూల్ అయితే లేదు. దేంట్లో ఇక్కడ ఇచ్చారు? ఒక్క విషయం సార్, రూల్ లేదు అని అన్నారు, మరి ఇవి ఎలా వచ్చి చేరుతున్నాయి? ఇవి ఎలా అంటే ఇప్పుడు మనకి పచ్చి బఠానీ అమ్మాలి అంటే గ్రీన్ కలర్ బఠానీ అమ్మాలి, వాళ్ళు దీంట్లో ఎల్లో కలర్ బఠానీ తీసుకొచ్చి దానికి కోటింగ్ వేసి అది మనకు అమ్ముతున్నారు. ఓకే, వాటిని నానబెట్టి దానికి కలర్ వేసి మీకు అమ్ముతున్నారు. మై గాడ్. అంతేగాని పచ్చి బఠానీ కోసుకొచ్చి అవి ఒలిచి మనకి ఇవ్వట్లేదు. ఒరిజినల్ కలర్ కాదు అది. ఓకే, ఇప్పుడు బఠానీ కొనాలంటే అవి తెచ్చుకొని కాయలు తెచ్చుకొని ఒలుసుకోవడం బెటర్ అంటారు అని నేను ఫీల్ అవుతున్నాను ఇప్పుడు మీరు చూపించిన తర్వాత. యాక్చువల్గా అదే కరెక్ట్ ప్రాసెస్. ఓకే, మరి ఇంత ఫాస్ట్ లైఫ్లో మీకు అది తెలియదు కాబట్టి ఇప్పుడు నేను మన తెచ్చుకున్న వాటిలో కూడా నేను ఒక స్టాండర్డ్ కంపెనీ నుంచి తెచ్చిన పౌచ్లో అయ్యి దాంట్లో అడల్టరేషన్ లేదు. అదే నేను ఒక రోడ్డు మీద చోట కొన్నాను, ఆ కొన్న చోట కలర్ ఉన్నదే ఐడెంటిఫై చేసి తెచ్చి పెట్టాను. సార్ మీరు అంటే నాకు గుర్తొచ్చింది, మా ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్లో నేను కొన్నప్పుడల్లా ప్రతిదీ కడుగుతాను కాబట్టి ఇలా కలర్ వచ్చింది సార్. అంటే నేనేం ఫీల్ అయ్యానంటే రైతు ఎక్కువ ప్రేమతో పండించాడేమో అనుకున్నా. లేదు లేదు, కాదు, ఇది వీళ్ళు ఎక్కువ ప్రేమతో కలిపారని నాకు అర్థమైంది. గ్రీన్ కలర్ బటన్ వేస్తేనే యూ విల్ ఫీల్ దట్ యువర్ బిర్యానీ ఇస్ గుడ్. అవును, ఆ కండిషన్ తీసుకొచ్చారు మీరు. అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు ఎల్లో కలర్ బటానీ, గ్రీన్ కలర్, రెడ్ కలర్, క్యారెట్, గ్రీన్ కలర్, ఇవన్నీ కనిపించి అట్రాక్టివ్ గా ఉంటుంది. సో అదే మనం గెస్ట్లు కూడా అలాగే వడ్డించాలి అనేటటువంటి ఒక థాట్ తోటి ఉంటాం మేము. సో దీనివల్ల ఇప్పుడు వాష్ చేస్తారు, వాష్ చేశారు, మీ కలర్ వచ్చేసింది, అయినా మీరు పక్కన వండాలి, ఇమీడియట్ గా వండాలి. గెస్ట్ ఉన్నారు, పారేలేరు కదా, ఏం చేస్తారు, ఇమీడియట్ గా వాష్ చేసి వేసి అది ఇస్తారు. దాంట్లో అది రెసిడ్యూస్ నిలబడి ఉంటాయి, ఆ రెసిడ్యూస్ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉంటుంది బిర్యానీ అంతా. దెన్ యూ ఆర్ టేకింగ్ ఇన్సైడ్. మ్యామ్ చూసారు కదా, చాలా కలర్ఫుల్ గా కనిపించే బఠానీలు వెనుకున్న అసలు కదా. ఎస్, అంటే ఈ కలర్ లో ఎలాంటి కెమికల్స్ ఉంటాయి? గ్రీన్ కెమికల్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, సింథటిక్ కలర్స్. యాక్చువల్గా ఈ సింథటిక్ కలర్స్ కూడా అలౌడ్ ఫర్ సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్. ఇప్పుడు కొన్ని స్వీట్స్ కానీ వీటికి అలౌడ్ ఉంటుంది, మోతాదుకి మించి వాడడం అన్నది వాటిలో ఒక ప్రాబ్లం, దాన్ని కూడా అడల్టరేషన్ అంటాము. ఇక్కడికి వచ్చేసరికి అసలు ఫ్రూట్స్ వెజిటబుల్స్ లో ఇది చెయ్యకూడదు, ఇట్ ఈస్ నాట్ అలౌడ్, బట్ జరుగుతుంది. బట్ దీన్ని ఎలా అరిగట్టాలన్నది గవర్నమెంట్. ఇక్కడ ఒక్క విషయం సార్, మీరు అన్నారు కలర్స్ కలపడం అనేది పర్మిషన్ ఉంది, అన్ని ప్రోడక్ట్లకి కాదు, అన్నిటికీ కాకపోయినా పర్మిషన్ ఉంది. అది ఏదైనా కలపడం అనే పర్మిషన్ ఉంది. సో అది దేనికి అనే దాన్ని పక్కన పెట్టేసి దేనికి కావాలంటే దానికి కలుపుకునేటటువంటి స్వతంత్రం ఆల్రెడీ మనం వ్యాపారస్తులు తీసేసుకుంటున్నాను. ఆ తర్వాత దాంట్లో ఉన్న దరిద్రం అంతా మనం తీసేసుకుంటున్నాం. ఇది నాకు అర్థమైంది మీరు చెప్తుంటే. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి సార్, ఇప్పుడు ఆ సింథటిక్ కలర్స్ మీరు అన్నారు పర్మిషన్ ఇస్తున్నారు, పర్మిషన్ ఉంది అని. ఆ పర్మిషన్ ఇచ్చిన దాని మీద మానిటరింగ్ ఉందా గవర్నమెంట్కి? అదే నేను అడుగుతున్నా, ఫుడ్ కార్పొరేషన్కి. మానిటరింగ్ అంటే ఫ్రీక్వెంట్ శాంప్లింగ్స్ చేస్తుంటారు, టెస్టింగ్ జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు బేస్డ్ ఆన్ ద మ్యాన్ పవర్, వాళ్ళకున్న మ్యాన్ పవర్ ప్రకారం వాళ్ళు ఎలకేషన్ ఆఫ్ శాంప్లింగ్ అని ఉంటుంది, అవి చేస్తూ ఉంటారు. కొన్ని పట్టుకుంటూ ఉంటారు, కేసులు రాస్తుంటారు, మళ్ళీ కోర్టుకి అన్నిటికీ అవుతూనే ఉంటాయి, ప్రాసెస్ జరుగుతుంటుంది. కానీ పబ్లిక్కి ఇది లైవ్లో కనబడదు ఇది. యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను మీకు, ఎందుకంటే మీరు దీని మీద హెల్త్ ఇష్యూస్ మీరు చాలా చేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ కూర్చొని చూపించడానికి ఎంత ఉత్సాహం చూపిస్తున్నారో. సార్ ఒక మాట అన్నారు,
రైడ్స్ జరుగుతాయండి, వాళ్ళకి శిక్షలు పడతాయి, వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతారని. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇక్కడ కూర్చొని ఒక వేదిక మీద ఏది చూపించడానికైతే ఇంతమంది కూర్చొని ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో, అలాగే మీడియాలో ఒకటి చూపించాలనేటటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, దీనివల్ల దీన్ని గనక అదేంటి పర్మిషన్కి మించి వాళ్ళు ఒక అడుగు ముందుకేసి జనాల జీవితాలతో ఆడుకున్న వాళ్ళకి, అలాగే రైడ్ ఆఫీసర్స్ ఎంతమందికి రైడ్ చేశారు, రైడ్ చేసిన వాళ్ళు ఎంతమంది పట్టుబడ్డారు, ఎన్ని కేసులైనాయి, ఆ కేసులకి ఎంతమంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, ఆ తర్వాత ఎంతమందికి శిక్ష పడింది, ఆ శిక్ష వల్ల జీవితం ఎందుకు లాస్ అయింది అనేది మీ మీడియా వాళ్ళు ఎప్పుడైనా సరే, మీడియా అంటే నేను కూడా వస్తాను దాంట్లో, నాకు అవకాశం ఉన్నప్పుడల్లా నేను మాట్లాడుతున్నాను. బట్ మీరు ఇది చూపించే దానితో పాటుగా వీటికి ఈ కల్తీల వల్ల పట్టుబడిన వాళ్ళకి ఏ శిక్షలు పడినాయో 1కి 100 సార్లు చూపిస్తే దీన్ని కంట్రోల్ చేయగలుగుతారు. అది మీ బాధ్యత. ఖచ్చితంగా ఎన్ని హోటల్స్ మూతపడ్డాయో కూడా చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది. పదే చూపించాలి. హోటల్ మీద రైడ్ పలానా హోటల్ రాత్రి బవళ్ళు ఆ టీవీలో వేసి ఓ జోరేగలాగా గంట కొడతానే ఉంటారు. అయిపోయింది, తెల్లారైపోయింది, మళ్ళీ ఆ పక్క హోటల్కి వెళ్ళి మళ్ళీ అదే తెచ్చుకొని తింటాం మనం. మళ్ళీ 4 రోజుల తర్వాత అదే హోటల్ ఓపెన్ అవుతుంది, 4 days తర్వాత ఎందుకు ఓపెన్ అవుతుంది అనడానికి ఎవరు క్వశ్చన్ చేయరు. మళ్ళీ అదే హోటల్, ఆ హోటల్ని భయంకరంగా చూపిస్తారు, నీచంగా చూపిస్తారు. మళ్ళీ ఇదే మీడియా మళ్ళీ జనాలకి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అనే దానికి మళ్ళీ ఒక వార్త ఉండదు, ఒక ఇది ఉండదు. మళ్ళీ అదే ఎలుకలు దొరికిందో, ఎలుకలు కంపు కొట్టేదో, కుళ్ళిపోయిన మాంసమో, ఇలా కల్తీ ఉన్నటువంటిదో, మళ్ళీ అదే ఆహారం కిక్కిరిసపోయి జనాలు తింటారు. బుద్ధి జనాలకి లేదా, మీడియాకి లేదా, లేకపోతే ఎవరికి లేదు? ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఉందా? ఖచ్చితంగా బాధ్యత అయితే అందరిది మేడం. ఫస్ట్ యాజ్ ఇండివిజువల్ గా మనది, అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్, అట్ ది సేమ్ టైం అంటే ప్రైవేట్ గా ఎవరైతే రెస్టారెంట్స్ పెడుతున్నారో, ఎవరైతే ఫుడ్ బిజినెస్ లో ఉన్నారో వాళ్ళకి కమిట్మెంట్ ఉండాలి. ఈ కమిట్మెంట్ అంతా రెగ్యులేషన్స్ కి తగ్గట్టుగా చేసుకుని సర్వ్ చేయగలిగితే వీఆర్ గుడ్. ఇప్పుడు దాని గురించి మనం వీఆర్ ఎడ్యుకేటింగ్ ద పీపుల్. అసలు అలాంటివి ఉంటాయా అనేది ఒక డౌట్ వస్తుంది. అలాంటివి ఉంటాయా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం. అంటే హైజీన్ మెయింటైన్ చేసే రెస్టారెంట్స్, ఇప్పుడు అదే నేను వారిని ఒక క్వశ్చన్ అయిపోతున్నాను. అసలు మీరు అన్నారు సెల్ఫ్ డిసిప్లిన్, మోటివేషన్ అన్నారు సార్. ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం తీసుకోవాలి. ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? కొన్ని స్వచ్ఛంద సంస్థలు తీసుకోవాలి. ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రతి ఇంట్లో ఉన్న గృహిణులు తీసుకోవాలి. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఫాదర్ తీసుకోవాలి. ఫాదర్ని పిల్లోడు చాక్లెట్ అడిగాడు అని అంటే, నా బాబు చాక్లెట్ అడిగాడు కదా అని 100 రూపాయలతో హయ్యెస్ట్ కాస్ట్లీయెస్ట్ చాక్లెట్ కొనిచ్చేటటువంటి తండ్రి ఒక్కసారి ఆలోచించి ఇలాంటివి ఏమి జరుగుతున్నాయి, నా బిడ్డకి నేను పెట్టేటటువంటి ఆ ఫుడ్ ఏ విధమైనటువంటి హెల్దీగా ఉన్నటువంటి ఫుడ్డా లేదా అని ఆలోచించాల్సినటువంటి ఆలోచన తండ్రిలో ఉంది. అలాగే మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు లేదా స్విగ్గీలో ఆర్డర్లు పెట్టుకొని ఇంటికి ఫుడ్ తీసుకొచ్చి వడ్డించేటటువంటి తల్లి కూడా ఈ ఫుడ్ వల్ల ఏ విధమైనటువంటి అదేంటి ఆరోగ్యకరమైనటువంటివి ఉన్నాయా లేదా, ఈ నా కుటుంబంలో నా పిల్లలకి నా కుటుంబానికి ఎంత పాటి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క తల్లికి కూడా ఉంది. ఇక్కడ ప్రతి తల్లికి ఉంది, ప్రతి తండ్రికి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అనేది కొన్ని చట్టాలను చేసింది, చట్టాలని మనం అమలు చేయాలి. ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆ యొక్క సార్ చాలా ఖచ్చితంగా చెప్పారు, సిబ్బంది ఎంతమంది ఉంటారండి, కానీ మనమందరం ఉన్నాం కదా, మనం ఎన్నుకున్న ప్రభుత్వం మన కోసం ఉన్న చట్టాలని మన ముందు ఇంప్లిమెంట్ అవ్వకపోతుంటే మనం ఎందుకు నోరు మూసుకుని కూర్చుంటాము అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఇందులో హైజీన్ లో ఏంటంటే, హైజీన్ మేడం అడిగింది గుడ్ క్వశ్చన్. మీరు అందరికి హైజీన్ కావాలి. హైజీన్ రేటింగ్ సిస్టమ్ అన్నది ఎఫ్ఎస్ఎస్సిలో ఎప్పటి నుంచో ఉన్న ప్రాసెస్, అది జరుగుతుంది. కానీ పబ్లిక్ అంతా చూసేది ప్రైవేట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రైవేట్ రేటింగ్స్ ఇచ్చిన వాటికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు. గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్లు కానీ గవర్నమెంట్ ఇచ్చిన రేటింగ్లు కానీ ఎప్పుడు ఎవరు డిమాండ్ చేయాలి, అది అసలు ఎట్లా ఇస్తారో కూడా తెలియదు సార్. ప్రాసెస్ ఉంది. అంటే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటే కూడా గూగుల్ ఆఫ్ ఇండియాని మనం ఎక్కువ ఫాలో అవుతాం కదా సార్. ఆ రేటింగ్ల మీద జనాలు అందరూ దాని మీద ఆధారపడిపోయే వాళ్ళ జీవితాలన్నిటినీ ఇలా ప్రమాదంలోకి నెట్టేసుకున్నాయి అనేది మాత్రం 100% వాస్తవం. ఇప్పుడు నిజంగానే మేడం సార్ చెప్పేంత వరకు అలాంటి రేటింగ్ ఒకటి ఉంటుందని తెలీదు. మొన్న కొన్ని విన్నాను నేను యాక్చువల్ గా. కొంతమంది ప్రొఫెషనల్స్ రేటింగ్లను కూడా కొంటున్నారు, అవి కూడా ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. అంటే దాన్ని కూడా నమ్మడానికి లేకుండా పోయింది. అంటే ప్రతి ఒక్కటి అమ్మబడును ఈ ప్రపంచంలో, కానీ కొనలేనిది మాత్రం ఆరోగ్యం. ఇన్ని రకాల కలర్స్
కలర్స్లో ఉన్న కెమికల్స్ మన పొట్టలోకి వెళ్తే ఎలాంటి ఇష్యూస్ వస్తాయనేది డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు, శ్రవణ్ కుమార్ గారు, సో చూసారు కదా కలర్ అనేది ఎలా కనిపిస్తూ ఉందో. సో నేను ఫస్ట్ మీరు రాగానే మీతో మాట్లాడినప్పుడు రోజు ఈ గ్యాస్ట్రైటిస్ సంబంధించిన కేసులు, డయేరియాకి సంబంధించిన కేసులు వస్తాయని చెప్పారు. 80% అవే కేసెస్. అండ్ డే ఇన్ అండ్ డే అవుట్ అసలు ఫస్ట్ ప్రెజెంటేషన్స్ అయితే ఇవే. డిస్పెప్సియా అంటాం మేము, అంటే అజీర్తి, కొద్దిగా బేగులు రావడము, అంత అనీజినెస్ ఉండడము, ఒక టైప్ ఆఫ్ బ్లోటింగ్ సెన్సేషన్ ఉండడము, తర్వాత సడన్గా మోషన్స్ అవ్వడము, ఆ మోషన్ కూడా అంత ప్రాపర్గా అవుతున్నట్టు అనిపించకపోవడం, ఒక కైండ్ ఆఫ్ అబ్డామినల్ పెయిన్, ఒక డిస్క్రైబ్ చేయలేనని ఇలాంటి పెయిన్స్, ఇట్లాంటివన్నీ చాలా వస్తూ ఉంటాయి. సో బేసికలీ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ దిస్ ఈటింగ్ అవుట్ సైడ్ నేచర్ ఉంటుంది. సో బయట అంతా దిస్ ఇస్ లైక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ఫుడ్ ఇస్ మేడ్ టేస్టీ, అండ్ ఆ టేస్టీ ఎట్లా యాడ్ చేస్తున్నారో, ఏం యాడ్ చేస్తున్నారో వీ డోంట్ నో. అండ్ దెర్ ఇస్ అ చైనీస్ కెమికల్స్ ఆల్సో, అవి కూడా MSG అని ఇక్కడ ఇంకొక విషయం బాగా మంచి మాట గుర్తు చేసేసారు. టేస్టింగ్ సాల్ట్, చైనీస్ సాల్ట్ అని అసలు అందరికీ తెలుసా? మీ అందరికీ ఆ చైనా సాల్ట్ అని పిలువబడే ఆ టేస్టింగ్ సాల్ట్ చైనాలో ఎవ్వడు వాడరండి. అది కేవలం ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాని నాశనం చేయడానికి మాత్రమే పుట్టినటువంటి విషం అది. ఆ విషాన్ని తీసుకొని వచ్చి టేస్టింగ్ సాల్ట్ అని చెప్పేసి అని చైనా తప్ప మిగిలిన దేశాలు, కొన్ని దేశాలు దాన్ని బ్యాన్ చేసింది. మనం మాత్రమే విపరీతంగా దాన్ని తీసుకొని దాన్ని ఆహారంలో వాడుతూ దాని ద్వారా ఇంకా డాక్టర్ గారు చెప్పాలి ఎలాంటివి వస్తున్నాయి ఒకసారి చెప్పండి. మీరు అన్నట్లుగా డాక్టర్ గారు, గ్యాస్ట్రైటిస్ ఇష్యూ వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందే. జీవితాంతం అని పర్లా ఉండదు మేడం. లైక్ దేర్ ఇస్ సర్టెన్ పీరియడ్ మనం కొన్ని రోజులు వాడాల్సి వస్తుంది. బట్ ఇఫ్ యూ కీప్ ఆన్ ఈటింగ్, అవును, అవి అంటే ఒక కైండ్ ఆఫ్ రియాక్షన్ కాజ్ చేస్తూ ఉంటుంది. మ్యూకోజైటిస్ అని స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ మనం అంటే ఫుడ్ బయట తింటూ ఉంటాము, ఈ మందులు వేసుకుంటూ అది ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. ఇందాక మీరు అన్నట్టు అసలు ఈ చైనా సాల్ట్ వాడడం వల్ల మన శరీరంలో ఏ ఆర్గాన్స్ దెబ్బతింటాయి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అది ఒక్కసారి నాకు క్లారిటీ. అంటే ఫుడ్ తినడం మౌత్ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం మనకి ఎక్స్పెల్ అయ్యేంత వరకు, తర్వాత ఎవ్రీథింగ్ ఇట్స్ కమింగ్ ఇన్ టు అంటే ప్లే. అంటే ఒకటి లివర్ వస్తుంది, ఇంకోటి ప్యాంక్రియాస్ వస్తాయి. సో స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే కొన్ని అల్సరేషన్ స్టార్ట్ అవుతాయి మౌత్లో. పోతూ యూసోవేగస్ని కూడా కొద్దిగా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. కడుపులోకి పోయినాక కడుపులో అల్సరేషన్స్ ఫామ్ చేస్తాయి. వీటి వల్ల ఏమవుతుందంటే బాగా యాసిడ్ సెక్రేషన్ ఎక్కువైపోయి బాగా గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్, పెయిన్, అబ్డామిన్ వస్తాయి. ఈ అల్సరేషన్స్ ఇంకా డీప్ అయిపోతే పర్ఫరేషన్స్ అయిపోతాయి. తర్వాత లేట్ ఇట్స్ కమ్ టు గ్లూటామేట్ అనేది, అది కోలన్కి వచ్చేసరికి చాలా ఇరిటెంట్ అండి అది. సో అది చాలా మోషన్స్ కాజ్ చేస్తూ ఉంటుంది, బాగా లూజ్ స్టూల్స్ వస్తాయి. అది ఏం చేస్తుంది అంటే కోలన్ని మొత్తం ఇన్ఫ్లమేషన్ చేస్తుంది అన్నట్టు. స్మాల్ ఇంటెస్టైన్ అంటాం మనం దాన్ని, స్మాల్ ఇంటెస్టైన్ జడ్జినమ్ ఇలియం అంటాము. తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ని కోలన్ అంటాం. వీటన్నిటికీ మొత్తం ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసినప్పుడు మనం తినే ఫుడ్ కూడా మనకు అబ్జర్వ్ కాదు. సో యూ విల్ డెఫిషియన్సీస్ అన్నీ వస్తూ ఉంటాయి, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇవన్నీ. ఆన్ లాంగ్ టర్మ్ ఇవి అన్ని కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ని కాజ్ చేస్తూ ఉంటాయి. సో విచ్ హ్యాస్ నో ట్రీట్మెంట్ యాజ్ ఆఫ్ నౌ. సో మనం ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మందులు ఇవ్వాలి, తర్వాత డెఫిషియన్సీస్ ఏమైనా వస్తే వాటికి మందులు ఇవ్వాలి. బికాస్ దిస్ ఈస్ కాజ్డ్ బై మల్టిపుల్ కెమికల్స్. సో దెర్ ఈస్ నాట్ ఎ సింగిల్ కెమికల్ విచ్ ఈస్ కాజింగ్ దిస్ ఇంజురీ కదా. సో ఇట్స్ బెటర్ వి అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ క్యాన్ డూ యాజ్ ఆఫ్ నౌ. అవుట్ సైడ్ ఫుడ్ అంటాము, కానీ ఇలాంటి అడల్టరేటివ్ ఫుడ్ మనం యూస్ చేయడం వల్ల ఇంట్లో కూడా సో ఖచ్చితంగా కుటుంబము మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం. సో బై ద టైమ్ దిస్ కమ్స్ ఇన్ టు మార్కెట్, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే లోపు ఆల్మోస్ట్ ద ఎంటైర్ పాపులేషన్ మస్ట్ హావ్ కన్జ్యూమ్డ్ దిస్. ఆ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. కరెక్ట్ మాట చెప్పారు. యాక్షన్ తీసుకునే లోపు మిగిలిన వాళ్ళందరికీ. బట్ దట్ హెల్త్ కండిషన్ ఇస్ దేర్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బర్డెన్. అవును. సో వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతుంది, ఎంత ఇబ్బంది అవుతుంది అంటే, ఎన్ని రేట్స్ అవుతున్నాయి, వాళ్ళకి ఏం శిక్ష పడింది అనేది సెకండరీ థింగ్. బట్ దిస్ హెల్త్ ఇష్యూస్ విచ్ ఆర్ కాజింగ్, దట్ ఈస్ కాజింగ్ ఎవ్రీ స్ట్రెస్ కాజ్ చేస్తూ ఉంటుంది అండ్ ఎకనామిక్ బర్డెన్ అందరికీ. థింగ్ ఈస్ గట్, అంటే మన బాడీలో స్టమక్ హెల్తీగా ఉంటేనే మనకు ప్రాపర్గా ఉన్నట్టు అనిపిస్తుంది. మన బౌల్ కండిషన్ బాగున్నది అంటేనే బాగున్నట్టు అనిపిస్తుంది. ఇఫ్ దానికి కొద్దిగా ఆల్టరేషన్ వచ్చింది అనుకోండి,
ఆ రోజు అంతా డిస్టర్బ్డ్ వెళ్ళిపోతా ఉంటుంది. అవును. గట్ is a- హెల్త్ ఇష్యూస్ అనేవి ఎవరికి లేవు చెప్పండి గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు దాన్ని. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు గట్. ఇఫ్ గట్ ఈస్ హెల్దీ ఎవ్రీథింగ్ హెల్దీ. గట్ హెల్దీగా ఉండాలి అంటే మనం తీసుకున్న ఫుడ్ ప్రాపర్గా ఉండాలి, హై ఫైబర్ ఉండాలి, అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, అండ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ ఉండాలి, కెమికల్స్ ఆల్టరేషన్స్ ఉండకూడదు, అండ్ ఎవ్రీథింగ్ అదర్ దెన్ విచ్ కెన్ బాడీ కెన్ నాట్ డైజెస్ట్. ఇట్స్ అ కెమికల్ అండ్ ఇట్స్ అ టాక్సిన్ అండ్ ఇట్ కెన్ కాజ్, ఇట్స్ అ కార్సినోజన్ అనుకోవచ్చు, క్యాన్సర్స్ కాజ్ చేస్తాయి. కోలన్ So, క్యాన్సర్ ఇలాంటివి ఎక్కువ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు మీట్ అడల్టరేషన్ సార్ చెప్పాలి. అవును. సో మీట్ అడల్టరేషన్, మీట్ దట్ క్యారెక్టర్ రావడానికి, అదొక సాఫ్ట్ కావడానికి, అండ్ దిస్ సమ్ ప్యాక్డ్ చికెన్ వస్తుంటది కదా, దట్ ఈస్ వెరీ సాఫ్ట్ దన్ నార్మల్ చికెన్ విచ్ వి టేక్ ఫ్రమ్ అవుట్. అది ఇట్ ఈస్ వెరీ సాఫ్ట్ అండ్ ఇట్స్ వెరీ టేస్టీ ఉంటుంది. అండ్ పీపుల్ ఆర్ మోర్ అడిక్ట్ అయిపోతారు. టేస్ట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అన్నట్టు మనకి. అది ఎంత టేస్టీగా ఉంటే అంత కొనేస్తూ ఉంటారు, బట్ దట్ హ్యాస్ కెమికల్స్ విచ్ టెండరైజ్ దట్. ఆ కెమికల్స్ వల్ల కోలన్ క్యాన్సర్స్ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయినాయి, అంతకుముందు లేకుంటుండే. అంటే మన సౌత్ ఇండియాలో ఇటు సైడ్ అయితే తక్కువ, అసలు ఇండియాలోనే తక్కువ. జనరల్ గా అసలు కోలన్ క్యాన్సర్ అనేది ఏ కారణాల వల్ల వస్తుంది అంటే ఫుడ్ పక్కన పెడితే ఏ కారణాల వల్ల వస్తుంది? మేడం ఫస్ట్ లో అయితే వెన్ స్టార్టెడ్ మన దగ్గర కేసెస్ ఉండేటి అన్ని చాలా వరకు జెనెటిక్ రిలేటెడ్ ఉంటుండే. వాళ్ళకి కొన్ని పాలిపోసిస్ సిండ్రోమ్స్ అని ఉంటాయి. సో పాలిప్స్ అనేది ఇన్హరెంట్గా ఉంటాయి, అవి గ్రోత్స్ ఉంటాయి కాబట్టి అదే అల్టిమేట్గా క్యాన్సర్ అయిపోతుంది, ఇరిటేషన్ వచ్చి. బట్ ఇప్పుడు వచ్చేసి ఏమవుతుందని అంటే దీస్ కెమికల్స్ ఆ మ్యూకోజాని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. మేడం ఆబిత గారు, సో జనరల్గా ఇలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు తినే న్యూట్రిషన్ ఏది అందదు అని చెప్తూ ఉంటారు. సో దాని గురించి సో ఇప్పుడు మనము ఏం తిన్నా కానీ అబ్జార్బ్ కావాలి అంటే మన గట్ హెల్త్ అనేది బాగుండాలి. ఇప్పుడు గట్ హెల్త్ బాగుండాలి అంటే దాంట్లో ప్రోబయోటిక్స్ అనేవి ఎక్కువ క్వాంటిటీస్లో ఉండాలి. ప్రోబయోటిక్ అంటే మనకి స్టమక్లో ఉండేది గుడ్ బ్యాక్టీరియా అనమాట. సో అదేం చేస్తుంది అంటే బ్యాడ్ బ్యాక్టీరియా కానీ ఏమైనా ఇట్లా నార్మల్గా టాక్సిన్స్ ఏమైనా వస్తే అవన్నీ ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ ఇప్పుడు మనకి ఎంత అడల్టరేటెడ్ ఫుడ్, బయట ఫుడ్, ఇప్పుడు సార్ చెప్పినట్టు గ్లూటమేట్ అంటారు, మోనోసోడియం గ్లూటమేట్. ఎస్, ఇప్పుడు అది చాలా కామన్గా చూసేది ఇక్కడ మనకి ప్యాకేజ్డ్ ఫుడ్లో, స్నాక్స్లో చూస్తామన్నమాట. అంటే ఇప్పుడు మిక్స్చర్స్ కావచ్చు, చిప్స్ కావచ్చు, ఇవన్నీ ప్యాకేజ్డ్ వాటిలో వస్తుంటాయి కదా. సో అది ప్రిజర్వేషన్ కోసం అని, లేకపోతే కొంచెం టేస్ట్ కోసం అని చెప్పి అది మోనోసోడియం గ్లూటమేట్ అని ఒకటి అవును. యాడ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల మనకి ఈవెన్ కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో ప్రోబయోటిక్స్ అనేవి మనకి ఇంప్రూవ్ అవ్వాలి అంటే మనము ప్రోబయోటిక్స్ రిచ్ ఉండే ఫుడ్ తినాలి. ప్రోబయోటిక్స్ రిచ్ ఉండే ఫుడ్ అంటే లైక్ ఇప్పుడు కర్డ్ ఉంటుంది, లైక్ ఆరెల్స్ మనకి కర్డ్ తినలేము అనుకున్న వాళ్ళు బటర్ మిల్క్ కూడా ఉంటుంది, బటర్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కావాలంటే మనకి మార్కెట్లో ప్రోబయోటిక్ డ్రింక్స్ కానీ లైక్ కప్స్ కానీ అవన్నీ ప్రిపేర్డ్ అయ్యి వస్తున్నాయి మనకి. సో అది కూడా మనం తీసుకోవచ్చు. న్యాచురల్గా ఫుడ్ నుంచి కావాలి అంటే లైక్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఉంటుంది కదా, ఇడ్లీ కానీ దోశ ఆర్ఎల్స్ చద్దన్నం అని చేస్తూ ఉంటారు. యా, మరీ కాకుండా ఆరోగ్యకరంగా పులుసు. కొంచెం, ఎగ్జాక్ట్లీ. ఇంట్లో సో పులుసు. ఇంట్లో హోటల్స్ లో పులుసునే కాదు. సో అట్లాంటివి తినడం వల్ల మనకి ప్రోబయోటిక్స్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ ఇప్పుడు ప్రోబయోటిక్స్ ఈ ఫుడ్ నుంచే కాకుండా ప్రీబయోటిక్స్ అని కూడా ఉంటాయి అన్నమాట. అవి ఈ ప్రోబయోటిక్స్ని గ్రో చేస్తాయి. ప్రోబయోటిక్కి ఫుడ్ అనమాట ప్రీబయోటిక్ అంటే. సో అది మళ్ళీ మనకి ఇది లైక్ సాల్యుబుల్ ఫైబర్లో వీటిలో వస్తుంటుంది, వెజిటేబుల్స్లో, ఫ్రూట్స్లో, ఆల్వేస్ హోల్ గ్రెయిన్స్లో, లైక్ మనకి మిల్లెట్స్ కావచ్చు ఆర్ ఓట్స్ కావచ్చు, వీటన్నిటిలో ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు మనము అది చూసినట్టయితే ఇప్పుడు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నిట్లో మీరు తినమంటారు, మేము తెచ్చుకొని తింటాము, మాకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఫ్రూట్స్ అన్నారు సార్, ఇక్కడ ఇంత భయంకరంగా చూపించిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర నుంచి ఆకలి అవ్వకుండా టాబ్లెట్లు ఏమన్నా అవును, రాగానే జ్యూస్ చేస్తే నేను వేసుకుని కూర్చుందాం అనుకుని అన్న ఒక డెసిషన్ కి వచ్చేసాను. ఇవన్నీ ఇంత భయంకరంగా కనిపిస్తున్నాయి ఇక్కడ. అదే అడల్టరేషన్ వల్ల మనం ఏం తిన్నా కానీ మనకి గట్ హెల్త్ అనేది స్పాయిల్ అయిపోవడం వల్ల, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల అది వాళ్ళకి లాంగ్ టర్మ్ లో, ఇప్పుడు బిస్కెట్స్, చిన్నపిల్లలకి బిస్కెట్స్ ఇస్తారు, కుకీస్, చాక్లెట్స్ ఇస్తారు, ఐస్ క్రీమ్స్. అండ్ ఇప్పుడు బాగా యూత్ బాగా క్రేజీగా తినేదంటే మేయోనేస్. ఈ మేయోనేస్ బర్గర్స్ లో అన్నిట్లో వేస్తూ ఉంటారు విపరీతంగా. గిన్నెలు తింటున్నారమ్మా. టన్నులు కాదు, గిన్నెలు తింటున్నారు. అది Different taste అసలు. అవును. అది చాలా అల్ట్రా What is that? ప్రాసెస్డ్ ఫుడ్ అన్నమాట. అది చాలా సోర్సెస్ నుంచి చేస్తారు. లైక్ ఇప్పుడు కర్డ్ ఆర్ ఇట్స్ లైక్ ఎగ్ మేయోనేస్ అని ఉంటుంది, ఎగ్ తో చేస్తారు, లేదంటే హర్బ్ మేయోనేస్ అని ఉంటుంది. ఇవన్నీ చేసినా కానీ ప్రిజర్వేటివ్స్, మళ్ళీ అది ప్రిపరేషన్ లో అది నష్టమే ఉంటుందండి. మరి నష్టమైన పదార్థాన్ని ఎందుకు తయారు చేశారు? Taste. Mayonnaise is nothing but raw egg beaten in oil.
ఎక్సెస్ ఆయిల్ అంటే ఇంత మోతాదులో ఆయిల్ ఉంటే 50 ml ఆయిల్ ఉంటే అందులో 2 eggs వేసి బాగా చిల్లక కొడితే అది అట్లా క్యూర్ అయిపోయి మేనిస్ అవుతుంది. దట్ ఈస్ ఎ రా ఎగ్. రా ఎగ్ అసలు తినకూడదు దట్ ఈస్ స్టోర్డ్. ఓకే. సో ఇట్స్ ఆయిల్ విత్ రా ఎగ్ అండ్ స్టోర్డ్ ఫర్ ఎ లాంగర్ టైం. ఇప్పుడు చెప్పండి సార్, ఇది కడుపులోకి వెళ్ళడం వల్ల Exactly. మేడం ఎట్లా దిస్ ఇస్ అంటే ఇప్పుడు మన ఎగ్ మేడం అంటే యూత్ మీరు చెప్పినట్టు KFC చికెన్లు, బొంద చికెన్లు, బొంగు చికెన్లు, ఈ దరిద్రాలు అన్నీ తీసుకోవడం, దాంట్లో ముంచడం తింటాం, దాంట్లో ముంచడం తింటాం. నన్ను తినమన్నారు ఒకప్పుడు, బాగానే ఉంది సార్. తర్వాత నాకు భయం వేసి ఆ రోజంతా నేను చాలా సఫర్ అయ్యాను. నేను కడుపులో అంతా తిప్పేయటము, మంటలు రావడము, ఇదంతా ఎందుకు వచ్చింది, ఏం తిన్నానా అని చూస్తే ఈ కొత్త ఫుడ్ తిన్నానని. అప్పటి నుంచి నేను దాన్ని పట్టించుకోవడం మానేది. ఇప్పుడు అది తినడం వల్ల ఏ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి సార్? మేడం mayonnaise is straight oil. What kind of oil it is there and it's a వాళ్ళు వాడే ఎగ్. మనం ఇఫ్ వి ఆర్ కీపింగ్ ఇట్ ఫర్ 2 days ఒక్క రోజు బయట జస్ట్ తిరగొట్టి పెడితేనే ఖరాబ్ అయిపోతుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ జాడ్ అంటే ఇంకా అది ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉందో తెలియదు. సో దిస్ ఆయిల్ ఇస్ స్ట్రైట్లీ అంటే కాజింగ్ కొలెస్ట్రాల్, తర్వాత ఫ్యాటీ లివర్. ఇప్పుడైతే ఇట్స్ ఎవ్రీవేర్. అందరికీ దేర్ ఇస్ ఫ్యాటీ లివర్ అండ్ పీపుల్ ఆర్ కన్స్యూమింగ్. ఎట్లా అంటే అంతమంది సాస్ అన్న కొద్ది తినేవాళ్ళు, బట్ దిస్ మయోనీస్ ఇట్ ఈస్ అంటే ఒక టైప్ ఆఫ్ ఇట్ అంటే నీకు ఒక బర్గర్ తిన్నంత మయోనీస్ తింటుంది. అవును ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ సార్ గిన్నెలు తినేస్తున్నారు. దట్ కాజెస్ ఫ్యాటీ లివర్. అసలు ఇలా తీసుకోవడం ఏళ్ళు కూడా నాకేస్తున్నారు. ఇన్స్టేజ్ లివర్ డిసీజ్ ఇవన్నీ వస్తాయి మేడం. ఫ్యాటీ లివర్, హెపటైటిస్ ఇవన్నీ కాజ్ చేస్తుంది. అంటే మెయిన్లీ రా ఎగ్ లో అవిడిన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది మనం కుక్ చేసినప్పుడు బయోటిన్ గా మారుతుంది. అది చాలా గుడ్ అనమాట హెల్త్ కి. కానీ అవిడిన్ అనేది మన మెటబాలిజం తో ఇంటర్ఫియర్ అయిపోతుంది. సో అట్లా ఇంటర్ఫియర్ అయినప్పుడు మనకి ప్రోటీన్ అబ్జార్ప్షన్ అనేది అవ్వదు అనమాట బాడీలో. అట్లా ఉంటుంది. అండ్ ఈవెన్ రా ఎగ్ లో చాలా కంటామినేషన్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు కొంతమంది మీరేమో రా ఎగ్ ఇది అన్ని చెప్తున్నారు, నేను చూసాను కొంతమంది ఎక్సర్సైజ్ జిమ్ములకి వెళ్ళేటోడు ఆ గుడ్లు పగలగొట్టుకుని మరి ఒక బౌల్లో వేసుకుని మరి తాగేస్తారు. There are 2 types మేడం. యాక్చువల్లీ ఆల్బుమిన్ అని ఉంటది ఎగ్ లో. దట్స్ అ వెరీ గుడ్ ఆల్బుమిన్ అన్నట్టు. baked egg or raw egg? Whatever it is, it contains albumin అన్నట్టు. Okay. It is very good. Actually అంటే అంత మంచి ప్రోటీన్ ఇంకోటి ఎక్కడ ఉండదు అన్నట్టు. ఎగ్ లో అండ్ ఇట్ విల్ బి 100% అబ్జార్బ్. మన రెస్ట్ ఆఫ్ ద బయోవైలబిలిటీ ఆల్మోస్ట్ 95% అబౌవ్ ఉంటుంది దానికి. ఓకే. సో అంటే 1 గ్రామ్ తింటే ఆల్మోస్ట్ 0.95 grams నీకు అబ్జర్వ్ అయిపోతుంది. దట్ ఈస్ వెరీ గుడ్ అన్నట్టు అన్ని పేషెంట్ అందరు తాగొచ్చు, పచ్చి గుడ్డు తాగొచ్చు ఉంటది. కానీ ఇట్స్ అంటే దాని మైక్రోబయామ్ లోపల ఎట్లుంది, దాని స్టోరేజ్ ఎట్లుంది అన్ని అది కూడా గట్ హెల్త్ మీద ఆధారపడి ఉంటుంది. హెల్దీ గట్టు తోటి తీసుకోవాల్సిన అవసరం. అండ్ ఈవెన్ అంటే ఎగ్ లో కూడా మనకి రా ఎగ్ లో అది ఇప్పుడు చూసినట్టయితే మనకి వాళ్ళు బ్రాయిలర్ ఎగ్స్ అవన్నీ ఇస్తున్నారు కదా. సో హార్మోన్స్ అవి కూడా వచ్చేస్తూ ఉంటాయి దాంట్లోకి, రెసిడ్యూస్ అన్నీ వస్తాయి. అండ్ దాంట్లో సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్స్, సాల్మొనెల్లా మైక్రోబయోమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మైక్రో ఆర్గానిజమ్స్ అని బ్యాక్టీరియా, ఫంగై, వైరసెస్ ఎస్పెషలీ. సో అవన్నీ తీసుకోవడం వల్ల వీళ్ళకి సెప్సిస్ కానీ లాంగ్ రన్ లో చాలా టైఫాయిడ్ ఇలాంటివి. ఇక్కడ మనం ఎన్ని చర్చలు చేస్తేనో ఇది జనాలకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం ఇక్కడ మరి మన లక్ష్మి గారు ఇంతమందిని పిలవడానికి కారణం ఏంటి అని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళము ఆరోగ్యం గురించే మాట్లాడుతున్నాం, కానీ దేంట్లోనూ ఆరోగ్యకరమైనది లేదు. యానిమల్ సోర్స్ ఫుడ్ ఏదైనా తీసుకుంటున్నాం అనుకో మేడం, యానిమల్కి ఫీడ్ పెట్టాలి కదా. అది కోళ్ళైనా సరే, మేకలైనా సరే, ఆవులైనా సరే, ఎవరికైనా కదా. ఇప్పుడు మనకి పాలల్లో ఫ్యాట్ రావడానికి ఫ్యాట్ గ్లోబుల్స్ ఫీడ్లో యాడ్ చేస్తారు. అదేమవుతుంది, అది ఫ్యాట్ గ్లోబుల్ రూటెడ్ త్రూ కౌ ఆర్ బఫెల్లో ఈజ్ కమింగ్ అవుట్ అండ్ వీఆర్ టేకింగ్ దట్ ఫ్యాట్. అంటే ఎంతవరకు దాని హెల్త్ ఇంపాక్ట్ మన మీద ఉంది అనేది చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్. సార్ ఇక్కడ నాకు ఒక్క మాట నేను మాట్లాడుతున్నాను యాజ్ ఎ రీసెర్చ్ స్కాలర్, ఒక డాక్టర్ గారు, మీరు కూడా అమ్మ, మీరు పబ్లిక్లో ఉన్నారు, మీరు హెల్త్ మీదే పనిచేస్తున్నారు కాబట్టి, అండ్ మీరు కూడా చాలామంది డాక్టర్స్ తోటి వాళ్ళతోటి వర్క్ చేశారు. ఇంత భయంకరమైనటువంటి దందా నడుస్తుంటే గవర్నమెంట్ నిద్రపోతుందా? అంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయం చెప్పండి. అంటే నాకు తెలిసింది అంటే నేను వెరీ క్లోజ్లీ వర్కింగ్ విత్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఆల్సో, అంటే డిపార్ట్మెంట్స్ చేస్తున్నాం కాబట్టి దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ మేడం. దే హ్యావ్ ఎ లిమిటెడ్ మ్యాన్ పవర్, అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు కంట్రోల్ అంటే ఇప్పుడే మన కళ్ళు ఎదురుకుంటే రోడ్ ఇక్కడ వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ దట్ కమిట్మెంట్ ఆఫ్ ద మేనేజ్మెంట్. ఎవరైతే ఫుడ్ బిజినెస్ చేస్తున్నాడో ఇది నేను నా తమ్ముడికి తింటాడు లేకపోతే నా చుట్టం తింటాడు అన్న ఫీలింగ్తోనే చేయాలి. ఆ ఫీలింగ్తో వాళ్ళు అది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమిటెడ్గా అన్ని చేయగలరు.
కమిట్మెంట్కి ఎవరైతే లేదో వాళ్ళ ఫుడ్ సేఫ్టీ అన్నది వాళ్ళకి తెలియదు. బట్ ఇక్కడ చెప్పారు కదా మైనీస్ అనేది అసలు మంచిది కాదు అని, అలాంటి దానికి గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఎలా చేస్తుంది? కరెక్ట్. ఫార్ములేషన్ ప్రోడక్ట్ డెవలప్మెంట్లో 2 రకాలు ఉంటాయి. జనరల్ కేటగిరీలో కొన్ని ప్రోడక్ట్స్ లైసెన్స్ ఇస్తుంది, అట్ ది సేమ్ టైం ప్రొప్రైటరీ బేస్డ్ ఫుడ్లో ఇస్తారు. దాంట్లో FSSAI అప్రూవ్డ్ ఇంగ్రీడియంట్స్ వాడి ఫార్ములా చేయొచ్చు అన్నది ఓకే, కానీ దాంట్లో ప్రిజర్వేటివ్స్ మోతాదుకి మించి ఉండకూడదు, అది ఒకటి. ఇప్పుడు అన్వాంటెడ్గా తినాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదు తినేయడం, మేడం చెప్పినట్టుగా ఎక్కువ తినడం వల్ల దాని ఇంపాక్ట్ ఉంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అందులో వాడే ఆయిల్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. మీకు చీపెస్ట్ మైనోజ్ నేను అమ్మాలి అనుకున్నప్పుడు ఐ విల్ డూ సమ్ యానిమల్ ఆయిల్ ఆల్సో ఐ విల్ యాడ్, అంతే కదా. అది ఎట్లా వస్తుందంటే యానిమల్ ఆయిల్ ఆరిజినల్ ఆయిల్ మీరు కానీ కొనగలిగితే దాన్ని ఈవెన్ DNA టెస్టింగ్లో కూడా కనిపెట్టలేం. DNA టెస్ట్లో కూడా ఇది యానిమల్ సోర్స్ ఆయిల్ అన్నది కూడా కనిపెట్టలేం. అంతే, అది రెండరింగ్ ప్రాసెస్ చేస్తారు, హీట్ చేస్తే అందులో ఉన్న DNA కూడా మొత్తం డిగ్రేడ్ అయిపోయి అసలు ఇది యానిమల్ సోర్సా కాదా అన్నది కూడా తెలియదు. అట్లా ఉంటాయి. సరే, నాకు ఒక్క విషయం అడుగుతున్నాను, మీరు చెప్పండి. మనిషి మేధావిగా అంత దూరం ఆలోచించి దరిద్రం చేస్తున్నాడు, అదే కొంచెం మంచిగా ఆలోచించి ఆరోగ్యాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? ఇది కొంచెం మీకు అర్థమైతే మీరు ఏ హెల్త్ ఇష్యూ ప్రోగ్రామ్స్ ఏదైతే చేస్తున్నారో దయచేసి ఈ స్లోగన్ ని మాత్రం ప్రతి ఒక్క డాక్టర్స్ ఇప్పుడు సార్ అన్నారు బయట తిన్న కష్టం, అదే బయట తినకూడదు అన్నారు కదా, విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు నా చిన్నప్పుడు కానీ అంతకుముందు కానీ ఇంట్లో 3 పూటలు వండేవారు, ఇప్పుడు ఒక పూటే వండుతున్నారు. ఒక పూటలోంచి 7 రోజులకు వచ్చి 7 రోజుల్లో 5 రోజులు వండుతున్నారు, 2 రోజులు కంపల్సరీ అవుట్ సైడ్ తింటున్నారు. వాళ్ళందరినీ మనం ఆపలేం, ఎందుకంటే మనము గూడు పక్షులం కానీ మన గూడులో ఉండడానికి ఇష్టపడం. మీరు రాగానే ఒక స్వీట్ ఇస్తే ఆ డాక్టర్ గారు తీసుకోలేదు, ఈ డాక్టర్ తీసుకోలేదు, సో వాళ్ళకి తెలుసు అసలు ఏం జరిగింది, అది ఎలా ఎంతకాలం నుంచి నిల్వ ఉంది, ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి. నేను నిజంగా అది చూసి కూడా నేను ఫీల్ అయ్యాను, అరే ఈరోజు స్వీట్స్ కూడా పంచుకొని మనస్ఫూర్తిగా అవి తినలేని స్థితిలో కూడా మనం ఉన్నాము అనేటటువంటి బాధ కూడా అనిపించింది సార్ నాకు. ఇంకొకటి ఇందులో లోపాలు ఏంటంటే చిన్న బిజినెస్ ఒక బిజినెస్లో ఫుడ్ బిజినెస్లో పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే టెస్టింగ్ కేపబిలిటీ ఉంటుంది, టెస్టింగ్ ఛార్జెస్ని భరాయించగలిగే శక్తి ఉంటుంది. చిన్న వాళ్ళు ఎవరు కూడా టెస్టింగ్లు చేయించుకోలేరు. వాళ్ళు ఏదో ఎక్కడో ఒక బేగం బజార్లోనో ఎక్కడొక్కడో మెటీరియల్ కొనేసి ఒక ప్రోడక్ట్ చేసి అమ్ముతారు. తర్వాత వెళ్ళి పట్టుకుని అది అడల్టరేషన్ అని అడిగినప్పుడు వాడికి అప్పటి వరకు వాళ్ళకి కూడా తెలియదు ఇది అడల్టరీ నేను కొన్నాను అన్నది ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూలో మరి అటువంటిప్పుడు ఒక రూల్ గవర్నమెంట్ పెట్టొచ్చు కదా సార్, ప్రతి ఒక్క దానికి అడల్టరీ చేసినటువంటి సర్టిఫికేట్ అక్కడ ఉండాలి. కానీ ఎక్కడ కూడా 90% ఆఫ్ లో అంటే ఇప్పుడు మీడియం అండ్ లో సెగ్మెంట్లో టెస్టింగ్ చేసే కెపాసిటీ ఉండదు. మినిమం టెస్టింగ్ చేయించుకోవాలనుకోండి మేడం, ఫుడ్ టెస్టింగ్ మేము చేయాలన్నా ఎవరు చేయాలన్నా 10,000 లేకుండా అసలు టెస్టింగ్ అవ్వదు. మినిమం ఫుల్ టైప్ ఆఫ్ టెస్టింగ్. నార్మల్ పర్సన్ వాడి దగ్గర ఒక 10 కేజీల ఏదైనా షుగర్ ఏదో ఉందనుకోండి, ఇప్పుడు 100 కేజీలు ఉంది, చిన్న షాపుల వాళ్ళకి వాళ్ళందరికీ చేయలేరు కదా. సో ఇక్కడ ఏంటంటే లూజ్ అన్నది ఒక ప్రాబ్లం. లూజ్ ప్యాక్స్ అమ్మడం అన్నది అడల్టరేషన్లో బిగ్గెస్ట్ ఛాన్సెస్. సో ప్యాకేజ్డ్ కొనుక్కోవడం అన్న దాంట్లో మన బ్రాండ్ ని వీఆర్ బిలీవింగ్ అండ్ సార్ ఇక్కడేమో ప్యాకేజ్డ్ ఏమో హై ప్రిజర్వేషన్ ఇవి కలిపేస్తున్నారు, కల్తీలు ఉంటున్నాయి. ప్యాకింగ్ లేనిదేమో క్వాలిటీ క్వాలిటీ లేని ఎట్లా సయోధ్య ఎట్లా కుదర్చాలి దీనికి చెప్పండి. దీంట్లో అన్నిటిలో కూడా సిస్టమ్స్ అయితే ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాక్టీసెస్ అనేది ఉంది మేడం. అది ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ప్రజలకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి, ప్రతి వాళ్ళకి ఆ ప్రాక్టీసెస్ తీసుకురాగలగాలి. అంటే ఇది ఒక మాట చెప్పండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుందా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ స్టేట్స్ నుంచి వస్తుందా? అదే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియా నుంచి మెయిన్ అక్కడ నుంచి ఇంగ్లీష్ రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఉన్నాయి సార్, దాన్ని ఎందుకు ప్రాంతీయ భాషల్లో ఎందుకు అనువదించలేదు? కంటెంట్ అయితే కన్వర్ట్ అయింది. ఈ ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఏమిటి ISO 22000 సర్టిఫికేషన్స్, ఈ స్టాండర్డ్స్ ఏమో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. వాళ్ళు అది లోకల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి. బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి కదా. సో అది ప్రభుత్వాలకి కూడా మన పట్ల ఈ ఆరోగ్యం పట్ల ఈ జనం పట్ల నిర్లక్ష్యం. ఇది ఒక గ్యాప్ అన్నమాట. ఇది ఎక్కడైతే ఏ మార్కెట్ గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ మన యొక్క హెల్త్ మీద ఇంపాక్ట్ చూపించామన్నమాట. అంటే ఎష్యూర్ చేయడానికి, మానిటర్ చేయడానికి ఆ సిస్టమ్ కంప్లీట్గా ఇంప్లిమెంట్ అవ్వట్లే. సార్ ఏంటి కారణాలు ఏంటి సార్? కారణము రెగ్యులేషన్ సైడ్, మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్, వాళ్ళు ట్రైన్డ్, రెండు వాళ్ళకి టెస్టింగ్ కెపాసిటీ. ఇప్పుడు ఏదైతే అడల్టరేషన్ ఉందో వాళ్ళు అడల్టరేషన్ కిట్తో వాళ్ళు ట్రైన్ చేసి ఇన్స్పెక్షన్కి పంపించడం అది కానీ చేయగలగాలి. అది మనము
వెరీ రేర్. వాళ్ళు వెళ్తారు చేస్తారు, వాళ్ళ దగ్గర 2-3 టూల్సే ఉంటాయి. ఎక్కువ టూల్స్తో వెళ్ళినప్పుడు 4-5 వెళ్ళి చేసే అంత కెపాసిటీ, వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ చేయగలగాలి. ఫుడ్ ఇన్స్పెక్టర్ని కెపాసిటీ బిల్డింగ్ చేయగలిగితే దే కెన్ ఏబుల్ టు డూ దేర్ జాబ్ ఫస్ట్. ఇప్పుడు వాళ్ళు చెయ్యట్లేదు సార్, మరి బాధ్యత మందేగా. మందే, అందుకే ఇంట్లో మనం ఉన్న ఇప్పుడు భార్యది, భర్తది, ఒక తండ్రిది, ఒక అన్నది, ఒక చెల్లిది, ఒక గృహిణిది, ఒక సోషల్ యాక్టివిస్టులది, ఒక జర్నలిస్టులది, అందరిది, ప్రతి ఒక్కళ్ళు అందరిది, మనమే అందరిది బాధ్యులం బాధ్యత. అసలు దీనికి. ఇప్పుడు మీరు అన్నారు ఈ సెగ్మెంట్ మొత్తం అంతా కూడా అంతా ఉన్నాయండి అని చెప్పేసి అని అన్నీ ఉన్నాయి, ఆపరేషన్కి అన్ని సిద్ధం. కానీ డాక్టర్ ఎందువల్ల ఇది చేయలేకపోతున్నారంటే ఒక ఫుడ్లోనే 22 రకాల డిఫరెంట్ కేటగిరీస్ మేడం. ఒకటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, మీట్ అండ్ మీట్ ఇండస్ట్రీ, సీ ఫుడ్ ఇండస్ట్రీ, ఎగ్ అండ్ పౌల్ట్రీస్ ఇండస్ట్రీ, బేకరీ ఇండస్ట్రీ, స్పైసెస్ ఇండస్ట్రీ, ఇంకా స్నాక్స్ అండ్ సేవరీస్ ఇండస్ట్రీ, ప్రిజర్వేటివ్స్ ఇండస్ట్రీ, అండ్ ఇలా చెప్తే వెళ్తే ఇక 21 ఉన్నాయి. 21 ఉన్నాయి. ఈ 21ని మానిటర్ చేసే అంత శక్తి డిపార్ట్మెంట్కి ఇవ్వగలగాలి కదా, మీకు అర్థమవుతుందా? సో అటు పక్క ఎన్హాన్స్ చేయగలగాలి. అట్ ది సేమ్ టైం యువతల పక్క ఎవరైతే లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారో ఇట్ ఈస్ దేర్ కమిట్మెంట్ టు ఫాలో టైం టు టైమ్ వాళ్ళు ఫైలింగ్స్ అన్ని ప్రొసీడింగ్స్ ఉన్నాయి, అవి చేయగలగాలి. ఫస్ట్ అది అయితే మినిమం అయితే అవి చేయగలగాలి. రెండోది వీళ్ళు ర్యాపిడ్ టెస్టింగ్స్ అన్నది ఎక్కువ మనం మార్కెట్లోకి తీసుకురావాలి. ర్యాపిడ్ టెస్టింగ్ అన్నది లో కాస్ట్ టెస్టింగ్ లో డిమాండ్ చెయ్యాలి మనం సార్. మీరు demand. చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ర్యాపిడ్ టెస్ట్. ఎవరైతే ఉన్నారో జనం డిమాండ్ చెయ్యాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు సార్ ఏదైతే మాట్లాడారో అమ్మా, ప్రతి ఒక్కళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్తే ఇది క్వాలిటీనా కాదా అనేటటువంటి చెకింగ్ నాకు చూపించి ఇప్పుడు అని అడగాల. కానీ ఒక ఎందుకంటే 4-5 సార్లు అడగాలి సార్. ఒక్కొక్కళ్ళు అడుగుతూ ఉంటే వాడికి అర్థమవుతుంది, అమ్మో ఈ లేదు క్వాలిటీ మీద పడ్డారు అని చెప్పేసి అని వాడు ఏదో ఒక చిన్న ప్రయత్నం అన్నా బట్ అక్కడ మొదలు రాసి ఉంటుంది కదా, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ అన్నీ ఇండియా ఉంటాయి, అవన్నీ ఉంటుంది ఉంటాయి కదా. కాబట్టి అక్కడ ర్యాపిడ్ టెస్టింగ్ పార్ట్ ఒకటి, రిటైల్ అవుట్లెట్లో ఒకటి. నేనేమంటానంటే ఇప్పుడు అక్కడ పెట్టిందే కదా ఇవన్నీ తెచ్చింది. ఇప్పుడు ఆ రెస్టారెంట్స్ సర్టిఫికెట్ ఉన్న చోట నుంచినే కదా ఇవన్నీ తెచ్చింది. మనము అదే అడుగుతున్నాను నేను. ఇప్పుడు రెస్టారెంట్స్లోకి అక్కడికక్కడ వెళ్ళినప్పుడు మనం చేసుకోగలిగేటటువంటి రెస్టారెంట్లోకి ప్రయత్నం వెళ్ళినప్పుడు కస్టమర్ని ఎవ్రీడే అట్లీస్ట్ 1 or 2 క్యాండిడేట్స్ని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కిచెన్లోకి వెళ్ళి తీసుకుని ఎవిడెన్స్లో సర్టిఫికేట్ సంతకం పెట్టించుకోవాలి. మీరు మార్నింగ్ వచ్చారు మేడం లంచ్కి, మీరు లోపల కిచెన్లోకి వెళ్ళి ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని మీరు ఆ డే పెట్టారు. ఇంకో క్లయింట్ సాయంత్రం వస్తాడు, ఆ క్లయింట్ ఒకసారి చూస్తాడు. సో దట్ ఇప్పుడు ఏమవుతుందంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రెస్టారెంట్ Yes. Yes. ఎవ్రీ డే మానిటర్డ్ బై అవును పీపుల్ అవును అన్న చాలా Clients. ఇంపార్టెంట్. ఆ బుక్ అక్కడ కానీ పెట్టగలిగితే అక్కడ డిపార్ట్మెంట్కి లోడ్ ఉండదు, మనకి ప్రాబ్లం ఉండదు. ఇటువంటి సొల్యూషన్స్ లోయెస్ట్ పాసిబుల్ కాస్ట్లో చేయగలిగితే దెన్ ఎవ్రీ వన్ విల్ యాక్సెప్ట్. నేను This is Yes. being practiced in few restaurants, but they are not affordable. And the other thing is, మనకి ఇప్పుడు వెళ్తాము అంటే మనం నార్మల్ వైల్డ్ మీట్ తీసుకొని దాన్ని కుక్ చేసుకున్నాం అనుకో, ఇట్ టేక్ సమ్ టైమ్ టు కుక్. అంత ఓపిక కొనేవాడికి లేదు. దే వాంట్ సంథింగ్ విచ్ ఈస్ డిమాండింగ్ విచ్ ఈస్ వెరీ క్విక్, వెరీ ఫాస్ట్, ఫాస్ట్గా అయిపోవాలి, తొందరగా నేను తినేసేయాలి అండ్ ఐ హావ్ టు లీవ్ ఫ్రమ్ తొందరగా దట్. పైకి పోవాలి. సో దిస్ థింగ్ ఈస్ దేర్ and this is the demand by the public only. మీరు ప్రిపరేషన్ టైంని మీరు తగ్గించారు. ఎవరు పబ్లిక్ వెళ్ళి అవును 5 minutes ఇస్తావా 2 minutes ఇస్తావా లేకపోతే ఎన్ని ఉన్నదో ఇస్తావా అన్న దాకా వచ్చేసాం. సో దే ప్రిపేర్డ్ దెమ్సెల్ఫ్ ప్రిపేర్ టు 5 minutes. కానీ ఇట్లా క్యూర్డ్ మీట్స్ ఇవి ఇట్లా తిన్నప్పుడు నైట్రోజెటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువ కాజ్ అయ్యి లైక్ క్యాన్సర్స్ అవన్నీ ఎక్కువ కాజ్ అవుతాయి. ఒక 10 years వరకు ఒకటే ఫుడ్ ఏం తిన్నా కానీ అది మన డిఎన్ఏలో ఇన్కార్పొరేట్ అయిపోతుంది అనమాట. సో మన ఫ్యూచర్ జనరేషన్స్ కి కూడా అవి trouble వస్తుంది. పోతుంది. Okay. సో మీరు చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ అది టెస్టింగ్, ఫుడ్ టెస్టింగ్ అని. ఇంత కెమికల్స్ ఇవన్నీ మనము తింటున్నట్టయితే మళ్ళీ అది మన డిఎన్ఏలో ఇన్కార్పొరేట్ అయిపోయి ఆ డిసీజెస్ కానీ ఫుడ్ ఇవన్నీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా హెల్త్ అనేది చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మన అదృష్టం అంటే హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అన్నది మనకే ఉంది. అవును. ఇండియా అంతా సర్వ్ చేసేది అదే. ఎక్కడుంది సార్? మన ఉప్పల్లో ఉంది కదా. ఏంటి అందరూ మనల్ని అడుగుతారు అవునా? రేపటి వాళ్ళు నుంచి publish ఎక్కడుంది చేసిందే ఎక్కడుంది మేము daily కింద allowance డిస్క్రిప్షన్ లో ఎంత ఇస్తాం, తినాలి? అందరూ పోయి అక్కడికి వెళ్ళి అంటే అడగండి. మనం ఇప్పుడు వీళ్ళు ఫాలో అయినా ఎవరు ఫాలో అయినా పర్సంటేజ్ ఆర్డీఏ ప్రకారం డైలీ అలవెన్స్ ఎంత తీసుకోవాలి ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈస్ గివెన్ బై దెమ్. రీసెంట్లీ పబ్లిష్ ఇన్ 2024 బుక్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్, డౌన్లోడ్ చేసుకోవచ్చు, అన్ని అవైలబుల్. వాళ్ళ కిచెన్ కానీ గురించి కూడా ఈ చెప్పారు జ్ఞానాన్ని- చాలా చక్కగా. ఆ. కిచెన్ ఎలా ఉండాలి అని. రిక్వెస్ట్ లక్ష్మి, మీరు
ఈ ఎపిసోడ్ కింద దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా ఇవ్వండి description లో. ఓకే. అది దట్ ఈస్ యూస్ఫుల్ టు ద పబ్లిక్. ఎస్, ఎన్ఐఎన్ చెప్పింది మేడం, కిచెన్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి, ఇలాంటి ఇష్యూస్ ఇలాంటివి కూడా ఆ డిస్క్రిప్షన్ లో ఈ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే మన ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కడో ఎత్తుకోండి అని చెప్తున్నాం, ఆ కొద్దిగా ప్రొవిజన్ కొంచెమన్నా మనం ఇచ్చి చూద్దాం, అప్పుడు కనీసం కొంతలో కొంత గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కూడా ఎన్ని గవర్నమెంట్ మనకి ఎంత వాల్యుబుల్ అసెట్స్ ఉన్నాయంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీట్ రీసెర్చ్ సెంటర్ ఇక్కడే ఉంది, ఎన్ఎంఆర్సి. ఎప్పుడైనా అడల్టరేషన్ ఆఫ్ మీట్ అవ్వాలనుకున్నా ఇండియా అంతటికి వాళ్ళు టెస్ట్ చేస్తేనే అది తెలుస్తుంది. అడల్టరేషన్ ఎక్కడైనా వాళ్ళకి వస్తుంది శాంపుల్. అటువంటి ఇన్స్టిట్యూట్లు హైదరాబాద్లో మనకున్నాయి. సో ఐ వర్క్డ్ వెరీ క్లోజ్లీ విత్ దీస్ ఆల్ ఆర్గనైజేషన్. అప్పుడు మనకి ఏంటి, ఎంత వెల్త్ ఉన్నా మనము పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. నాలెడ్జ్ మన దగ్గర ఉంది, ఈ నాలెడ్జ్ని మన తెలుగు రూపంలో తీసుకెళ్ళి పబ్లిక్ డౌన్ ది లెవెల్కి రీచ్ చేయగలిగితే స్టార్ట్, మీరు అన్నట్టుగా ఒక ఎపిసోడ్ కాదు 100 ఎపిసోడ్కైనా మార్పు స్టార్ట్ అవుతుంది. మీరేం చెప్తారు, ఒక అమ్మగా, ఒక గృహిణిగా, సో ఒక సోషల్ యాక్టివిస్ట్గా, మోటివేషనల్ స్పీకర్గా, అంటే ఇన్ని కథనాలు విన్నారు కదా, ఏం చెప్తారు అసలు ఇలాంటి కల్తీలు? మన పెద్దవాళ్ళు ఆల్రెడీ ఒక మాట చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యము. భాగ్యం అంటే ఏంటి? ప్రాస్పరిటీ. ఆ ప్రాస్పరిటీ దట్ ఈస్ వెల్త్, హెల్త్, ఇంక ఎనీథింగ్ అనమాట, మనకి పాజిటివ్ తెచ్చేది. ఇప్పుడు ఈ ఆరోగ్యం ఒకటి మనకు ఉంది అనంటే డబ్బులు ఖర్చవో హాస్పిటల్స్కి, అలాగే ఆరోగ్యం అనేది ఉంటే ఆలోచనలు బాగుంటాయి. కాబట్టి ఎదుటివాడితోటి పోటీ పడి మనం డక్కాముక్కీలు తినాల్సిన అవసరం లేదు, పరుగులు పెట్టి ఇంకొక వ్యాపారాలు పెట్టుకొని నష్టపోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఏదైనా సరే ఒక సఖ్యత ఉంటుంది. ఆలోచనలు బాగున్నాయి అనంటే సమాజంలో మన పాత్ర బాగుంటుంది. అంటే ఇవన్నీ జరగాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక చిన్న విషయం మాత్రం చెప్తా. ఇప్పుడు సార్ క్లియర్గా చూపించారు, ఎవరైనా సరే మీరు ఇంట్లో టెస్ట్ చేసుకున్న తర్వాత ఇలాంటి కల్తీలు, కలర్స్ జరిగితే మీరు కొన్న చోటుకి వెళ్ళి క్వశ్చన్ చేసి తీరండి. వాడు మళ్ళీ ఎక్కువ మాట్లాడాలంటే అక్కడ ఇంకొక పొట్లను చించి మీరు అక్కడ ఒక నలుగురిని తీసుకెళ్ళండి, మీ వీధిలో వాళ్ళని, లేదా మీ ఇంట్లో వాళ్ళని తీసుకొని వెళ్ళండి. మీ చేతిలో సెల్ ఫోన్స్ ఉన్నాయి, అక్కడ టెస్ట్ చేసి చూడండి. టెస్ట్ చేసినప్పుడు ఇవి బయటపడినాయి అంటే మాత్రం ఇమ్మీడియట్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అనంటే ఎప్పుడైతే పబ్లిక్ క్వశ్చన్ చేయటం మొదలు పెడుతుందో ఆటోమేటిక్గా ఇవి తగ్గటం అనేది స్టార్ట్ అవుతుంది. సో సార్ చెప్పినట్టు ఎవ్రీథింగ్ మన చేతిలోనే ఉంది. సార్ చెప్పినట్టు దయచేసి ఇంట్లో వాతావరణం అనేది మారాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎంత దూరం అని మనం తెచ్చుకునే రోగాలకి పరుగులు పెడతారు, వాళ్ళకే ఒక శక్తి ఉంటుంది, వాళ్ళకే ఒక విజన్ ఉంటుంది, వాళ్ళు చెప్తున్నారు. దయచేసి వాళ్ళ మాట కూడా మనం గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం. మేడం చెప్పారు, గట్ ప్రాబ్లము ఇది సరిగ్గా ఉంటే ఇది సరిగ్గా ఉంటుంది అనేది క్లియర్గా చెప్పారు. దయచేసి మన ఆలోచన విధానాన్ని మార్చుకుని దీన్ని సరి చేసుకుంటే హెల్దీ, వెల్దీ అండ్ ప్రాస్పరిటీ ఎవ్రీథింగ్ కమ్స్ టు అస్. ఇక ఒకవేళ అడల్టరేషన్స్ ఏమైనా ఉన్నా కూడా ఆన్లైన్లో కంప్లైంట్ సిస్టమ్ ఆల్రెడీ ఉంది. జిహెచ్ఎంసీ కానీ ఎఫ్ఎస్ఎస్సి కానీ వెబ్సైట్స్ రెడీలో ఉన్నాయి. దాంట్లో కంప్లైంట్ ఇస్తే యాక్షన్ కూడా తీసుకుంటారు. ఇట్స్ నాట్ లైక్ దట్ అదే కంప్లైంట్ ఇచ్చారు రెస్పాండ్ అవ్వలేదు అనక్కల. ఇమ్మీడియట్గా జిహెచ్ఎంసీలో అయితే చాలా అలర్ట్గా ఉన్నారు. దే విల్ టేక్ యాక్షన్స్, ఇవన్నీ జరుగుతాయి. దట్ ప్రొసీడింగ్స్ అయితే ఉన్నాయి. సార్, ఇప్పుడైతే మనము ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో స్పైసెస్ గురించి మాట్లాడదాము. అది ఎలా కల్తీ చేస్తారు, దాన్ని ఎలా గుర్తించాలి, దానివల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయనేది ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరు కూడా సో ప్రజల ఆరోగ్యం కోసం మీ టైంని వెచ్చించి ఒక వాల్యుబుల్ మెసేజ్ అనేది అందించినందుకు సో అందరి టైం కూడా చాలా ప్రీషియస్. సో అందరి హెల్త్ని బాగుండాలని మీరు వచ్చారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.